మా ప్రతినిధి మహేష్ కూడా అందిస్తారు. మహేష్, రేవంత్ సొంత నియోజకవర్గంలోనే అన్నదాత పక్షాన బీఆర్ఎస్ సమరశంఖం అయితే పూరించింది. దీనికి రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించున్నారు. కోస్గిలో బీఆర్ఎస్ నిరసన దీక్షలో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రైతుల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అటు రైతులకు రుణమాఫీ కాక, రైతు బంధు రిలీజ్ కాక కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చేపట్టే ఈ దీక్ష వలన అటు ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా రైతు నిరసన దీక్షలో పాల్గొనేందుకు కూడా వస్తున్న కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం మనం తునికిమెట్ల వద్ద ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. ఇక్కడ పార్టీ జెండా ఆవిష్కరించి ఇక్కడ నుంచి అటు నేరుగా లగచర్ల, అకింపేటలోని రోడ్డుబండ తండ రైతులను పరామర్శించి అక్కడ నుంచి కోస్గిలో నిర్వహించే అటు రైతు నిరసన దీక్షలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను వారిని అడగడం. చెప్పండి, ఈ రోజు చూసినట్టయితే రైతులకు సంబంధించి కోస్గిలో నిర్వహించే రైతు సభ సంబంధించి నిరసన దీక్షలో పెద్ద ఎత్తున కూడా పాల్గొని స్వచ్ఛందంగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తారు. ప్రజలు కావచ్చు, రైతులు, అన్ని వర్గాల నుంచి కూడా మంచి స్పందన. దీని గురించి ఏం చెప్తారు? ఈరోజు టీ న్యూస్ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రైతులకు, మా కోడంగల్ నియోజకవర్గం రైతులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు కావస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిందంటే, రైతులకు మేము అన్ని విధాలు ఆదుకుంటాము, రైతు బంధు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్యం 1,00,000 రూపాయలు ఇస్తే నేను 1,116 ఇచ్చి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి అదేవిధంగా ప్రతి రైతుకు బోనస్ చెల్లిస్తా అన్నాడు. మరి అన్ని పంటలకు బోనస్ ఇస్తా అన్నాడు. అదేవిధంగా ప్రతి స్కూల్కు బడికి పోయే పిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు. మరి అదేవిధంగా బీసీలను, ముద్రాజులను ఏ గ్రూపులకు చేస్తా అన్నాడు. అనేక హామీలు ఇచ్చిండు ప్రజలు. మరి ఈ తెలంగాణ ప్రజలు హామీలు ఇచ్చిండు కదా, దాంట్లో సగమైన ఈ తెలంగాణ ప్రజలు అవుతాయనే ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మేము కూడా మా కోడంగల్ నియోజకవర్గం నుండి మా కాన్స్టిట్యూన్సీ నుంచి ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా, మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని మేము కూడా సంతోషపడ్డాం. కానీ 119 నియోజకవర్గాల ఏ విధంగా ఉందో మా కొడంగల్ నియోజకవర్గం కూడా ఆ విధంగానే నడుస్తుంది. మరి ఇక్కడ కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి ఎకరాకు నేను నీళ్లు ఇస్తా, పాలమూరు రంగారెడ్డి ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు 1,50,000 ఎకరాలకు నేను నీళ్లు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నేను ఇస్తా అని చెప్పడం జరిగింది. అవి మొత్తం 90% పనులు కూడా పూర్తయినాయి. మరి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఏం చేసిందంటే, నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా కోడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తీసుకొస్తామని జరిగింది. వీళ్ళు గెలిచిన 10 రోజులకే కోసిగిలో పెద్ద బహిరంగ సభ పెట్టి అందుట్లో మన ఉత్తమ కుమార్ రెడ్డి ఏమని చెప్పిండంటే, కోడంగల్ నియోజకవర్గానికి 50,000 ఎకరాలకే సాగునీరు వస్తాయని ఆయన ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ 1,50,000 ఎకరాలకు తీసుకొస్తాన నీళ్లని ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,00,000 ఎకరాలకు నీరు తీసుకురావాలి, గాని మేము 50,000 ఎకరాలకు నీరు తీసుకొస్తాం అనడం సమంజసం కాదని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో రైతులు 80% ఉంటారు. ప్రతి రైతు ఇక్కడ పంటలు పండిస్తారు. పండించిన మేను వరి దొడ్డు రకాన్ని కానీ, సన్న రకాన్ని కానీ అన్నిటికీ ఎలక్షన్ లోపల 500 బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. సరే, బోనస్ మాట దేవుడు ఎరుగు, కానీ పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ప్రైవేటు ఏజెంట్లకు అమ్ముకొని రైతులు చాలా నష్టపోవడం జరిగింది. ఇక అట్లా కాకుండా ప్రతి రైతు అమ్మిన వాళ్లకు